ఏప్రిల్ మాసంలోనికి అడుగు పెడుతున్న మన ప్రియమైన స్నేహితులందరికీ శుభాకాంక్షలు. ఈ మాసంలో మనం గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, యేసు శిలువపై చేసిన త్యాగమును మరియు మూడవ రోజున ఆయన పునరుద్ధానమును జరుపుకుంటాము. బైబిలు 1 పేతురు 2:24లో ఇలా చెప్పబడి ఉంది, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మిత్రులారా, సహజంగానే పాపము మన స్వభావంలో ఉంది గనుక యేసు మన పాపములకు శిక్షను మోయుటకు వచ్చారు. మన తప్పులను, అపరాధమును, అనారోగ్యమును, బాధను భరించి మన కొరకు మరణించారు. కావున మనం ఆయనను విశ్వసించినప్పుడు మన పాపముల శిక్షకు బదులుగా విడుదలను పొందుకుంటాము. అనారోగ్యంకు బదులుగా స్వస్థతను, మరణములకు బదులుగా జీవమును పొందుకుంటాము. మూడవ రోజున ఆయన సజీవంగా తిరిగి లేచాడు, మరణంపై విజయం సాధించాడు. మన ప్రార్థనలను వినడానికి మరియు మనకు శాశ్వతమైన నిరీక్షణ ఇవ్వడానికి యేసు నేడు జీవిస్తున్నాడు. ఆయన పునరుద్ధానం మనకు ఆకాంక్షనిస్తుంది మరియు ఆయనతో నిత్య జీవమునిస్తుంది. ఆయన అందించే నిత్య జీవము ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరికి లభిస్తుంది. అద్భుతమైన మరియు ఆశీర్వాదకరమైన ఏప్రిల్ మాసమును గడపండి.